హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే వేడి వేడి క్యాబేజీ పకోడీని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒకసారి మంచిగా కడిగి పెట్టి, అందులోకి ఉల్లిపాయలను కూడా ఇట్లా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత క్యాబేజీకి సరిపడా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఎంతైతే తీసుకుంటామో దానిలోకి సగం కార్న్‌ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని, అదేవిధంగా మన టేస్ట్‌కి సరిపడా కారాన్ని కూడా వేసుకొని లాస్ట్‌లో కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాతో పాటుగా కొంచెం ధనియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ దీనిని మెత్తగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసినప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కలిపేటప్పుడు క్యాబేజీ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తూ మనం వాటర్ ఎక్కువ వేసినట్లయితే మెత్తగా అయిపోతుంది. సో ఇట్లా పొడి పొడిగా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మనం ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఇలా వేడైన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా, దానిని ఈ ఆయిల్లోకి పకోడీ వేసినట్లుగా ఇట్లా మొత్తాన్ని వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత గరిటెతో ఇట్లా కలుపుకుంటూ వెనక్కి ముందుకి టర్న్ చేసుకుంటూ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీనిని వేయించుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి మంచిగా వేగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు చాలా టేస్టీగా, క్రిస్పీగా ఈ క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి వీటిని చాలా ఈజీగా రెడీ చేసేయచ్చు. ఇట్లా రెడీ చేసుకుని దీన్ని కిచప్తో తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.